మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకొనివాడు కాడు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవుడు పక్షపాతి కాడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికి కలుగును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు అంటూ లేఖనం సెలవిస్తుంది. చాలామందికి దేవుడు పక్షపాతి అని, అన్యాయస్తుడని అనిపిస్తుంది. అందుకు కారణం మనుషుల్లో ఉన్న తారతమ్యాలే. కొంతమంది గొప్పవాళ్ళు, కొంతమంది పేదవాళ్ళు ఉండడం, బలవంతులు, బలహీనులను, అంగవైకల్యం గల వారిని, మతిస్థిమితం లేని వారిని చూసినప్పుడు దేవుడు ఎందుకు ఇలా పక్షపాతిగా ఉన్నాడు అన్న అనుమానం మనకు వస్తుంది. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేసేదివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పున. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారం లేదా అంటూ అపోస్తులైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాల్లో రాయబడి ఉండటం చూస్తున్నాం. ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని చేయడానికి కుమ్మరికి అధికారం ఉన్నట్టే మనుషుల్లో కూడా వారి వారి సామర్థ్యాలను బట్టి వారి స్థాయిని దేవుడు నిర్ణయిస్తాడు. యేసు ప్రభు చెప్పిన ఒక ఉపమానంలో ఒక మనుషుడు దేశాంతరం వెళ్తూ తన దాసులను పిలిచి ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతు ఇచ్చి వెళ్తాడు. 5, 2 తలాంతులు తీసుకున్న వాళ్ళు వాటితో వ్యాపారం చేసి రెట్టింపు సంపాదిస్తారు. 1 తలాంతు తీసుకున్నవాడు దాన్ని భూమిలో పాతి పెడతాడు. యజమానుడు తిరిగి వచ్చినప్పుడు లెక్క చూసి రెట్టింపు చేసిన వారికి ఇంకా ఎక్కువగా ఇచ్చి సోమరి అయి తనకు ఇచ్చిన దాన్ని వ్యర్థం చేసిన వాడిని శిక్షిస్తాడు. 1 తలాంతు పొందినవాడు దాన్ని పొందడానికి సామర్థ్యం లేకపోయినప్పటికీ వాడికి 1 తలాంతు ఇవ్వడంలో యజమాని నిష్పక్షపాతం కనపడుతుంది. వాడికి 10 తలాంతులు ఇచ్చినా వాటిని ఉపయోగించే సామర్థ్యం వాడికి ఉండదు. అలాగే మనకున్న సామర్థ్యం చొప్పున దేవుడు మనకు దయచేస్తాడే తప్ప దేవునికి పక్షపాతం ఉండదు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటూ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉండటం చూస్తున్నాం. అందరినీ యథార్థంగా పుట్టించిన దేవునికి పక్షపాతం ఎందుకు ఉంటుంది? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, తెలివితేటలు అనే తలాంతులను దేవుని కోసం ఉపయోగించి వాటిని రెట్టింపు చేసుకుని మన సామర్థ్యాన్ని నిరూపించుకోకుండా ఈ లోకం అనే భూమిలో పాతిపెట్టి ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దానివలన వచ్చే కష్టాలు, బాధలను బట్టి దేవుడు పక్షపాతి అని, అన్యాయస్తుడు అని తిరిగి దేవుణ్ణి నిందిస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. మనం దేవుని ఇష్టప్రకారం కాకుండా మన ఇష్టప్రకారం జీవిస్తూ దేవుడు అన్యాయస్తుడు అనడం అన్యాయమే కదా. దేవుడు నీకు ఇచ్చిన తెలివితేటలతో ముందు నీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకొని నీ సామర్థ్యాన్ని నిరూపించుకుంటే అప్పుడు నీకు 10 తలాంతులు ఇవ్వబడతాయి. ఈ లోక సుఖాలకు అలవాటు పడి సుఖవంతమైన జీవితం కోరుకొని అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయడం లేదని దేవుని నిందిస్తే దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాము. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించి వాటిని రెట్టింపు చేసుకునే సామర్థ్యం సంపాదించుకుంటే మరిన్ని తలాంతులు దేవుడు నీకు ఇస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయం, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.